కారణాంక విభజన పునఃసమూహ పద్ధతి. పిల్లలు, ఈరోజు మనం పునఃసమూహ పద్ధతి ద్వారా కారణాంక విభజనను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇంతకుముందు పాఠ్యాంశాల్లో మనం కారణాంక విభజన చేయడానికి విభాగ న్యాయాన్ని ఉపయోగించాం. ఇప్పుడు ఒక పెద్ద బహుపదిని తీసుకుందాం. 6pq ప్లస్ 6 ప్లస్ 4q ప్లస్ 9p. ఇందులో మొత్తం 4 పదాలు ఉన్నాయి. 6pq ఒక పదం, 6 మరొక పదం, 4q మూడవ పదం మరియు 9p నాలుగవ పదం. దీని కారణాంకాలు ఏ విధంగా కనుక్కోవాలి? పదాలు ప్లస్ లేదా మైనస్తో వేరు చేయబడ్డాయి. మరి ఇక్కడ మనం విభాగ న్యాయం ఉపయోగించగలమా? అన్ని పదాలలో ఏదైనా ఉమ్మడి కారణాంకం ఉందా చూద్దాం. 6 = 2 × 3. అన్ని పదాల్లో 2 ఉమ్మడి కారణాంకం ఉందా? లేదు. అన్ని పదాల్లో 2 లేదు. మరియు 3 అనేది 6 మరియు 9 యొక్క కారణాంకమే, కానీ 4కి కారణాంకం కాదు. అలాగే చరరాశుల విషయానికి వస్తే p 3 పదాల్లో ఉంది మరియు q కూడా 3 పదాల్లో ఉంది. అన్ని పదాలలో ఏదైనా ఉమ్మడి కారణాంకం ఉందా? అన్ని పదాలలో ఉమ్మడిగా లేదు. కాబట్టి మనం ప్రతి సమూహంలో 1 లేదా 2 ఉమ్మడి కారణాంకాలు ఉండేటట్టుగా ఈ బహుపదిని సమూహాలుగా విభజించాలి. ఇక్కడ 6pq ప్లస్ 6, ఇందులో 6 కారణాంకంగా ఉంది, కానీ మిగిలిన పదాలు 4q ప్లస్ 9pలో ఉమ్మడి మూలకం లేదు. కాబట్టి మనం పదాల క్రమాన్ని మార్చవలసి ఉంటుంది. 4q మరియు 6pqని ఒక సమూహంగా వ్రాద్దాం. ఇందులో 2 మరియు q ఉమ్మడి మూలకాలు. అలాగే 6, 9pని మరొక సమూహంగా రాద్దాం. ఇందులో 3 ఉమ్మడిగా ఉంది. సంకలన స్థిత్యంతరం అంటే a ప్లస్ b = b ప్లస్ a మరియు a ప్లస్ b ప్లస్ c = c ప్లస్ b ప్లస్ a. కాబట్టి మనం ఈ విధంగా చేసినా కూడా దాని విలువ మారదు. కాబట్టి మొదటి 2 పదాల్లో ఉమ్మడి కారణాంకాన్ని వేరు చేయడానికి మనం విభాగ న్యాయాన్ని ఉపయోగించాలి. ఇదే విధంగా చివరి 2 పదాల్లో ఉమ్మడి కారణాంకాన్ని వేరు చేయడానికి కూడా ఇదే ధర్మాన్ని ఉపయోగించాలి. మనకి వీలుగా ఉండడానికి ప్రతి పదాన్ని ప్రధాన కారణాంకాలుగా విభజించి ఉమ్మడి కారణాంకాలని కనుక్కుంటాం. 6pq = 2 × 3 × p × q. 4q = 2 × 2 × q. 6 = 2 × 3 మరియు 9p = 3 × 3 × p. 6pqని 2 × 3 × p × qగా రాయొచ్చు. 4qని 2 × 2 × qగా రాయొచ్చు. 6ని 2 × 3గా రాయొచ్చు మరియు 9pని 3 × 3 × pగా రాయొచ్చు. ఇప్పుడు మనం ప్రతి సమూహంలో ఉమ్మడి కారణాంకాలు కనుక్కోవాలి. మళ్ళా విభాగ న్యాయాన్ని ఉపయోగించాలి. a × b ప్లస్ a × c = a × b ప్లస్ c. కాబట్టి మొదటి 2 పదాల్లో 2 × q ఉమ్మడి మూలకాలు, వాటిలో 3 × p ప్లస్ 2 మిగులుతుంది. తర్వాత చివరి 2 పదాల్లో 3 ఉమ్మడి మూలకం, వాటిలో 2 ప్లస్ 3p మిగులుతాయి. మనం కారణాంక విభజన చేసామా? విభాగ న్యాయం ఏమిటి? a × b ప్లస్ a × c = a × b ప్లస్ c. దీన్ని 2q × 3p ప్లస్ 2 ప్లస్ 3 × 3p ప్లస్ 2 రాయొచ్చు. ఇక్కడ ప్లస్ గుర్తుంది అంటే మొత్తము అని అర్థం. 3p ప్లస్ 2 × 2q ప్లస్ 3p ప్లస్ 2 × 3గా రాయొచ్చు. చూడండి, 3p ప్లస్ 2 ఉమ్మడి కారణాంకం. కాబట్టి మనం విభాగ న్యాయాన్ని ఉపయోగించవచ్చు. 2 ప్లస్ 3pని 3p ప్లస్ 2గా రాసి 3p ప్లస్ 2ని ఉమ్మడి కారణాంకంగా తీసుకున్నాం. ఉమ్మడి కారణాంకాన్ని వేరు చేస్తే అంటే 2 పదాల్లో 3p ప్లస్ 2ని వేరు చేస్తే మొదటి పదంలో 2q మిగులుతుంది మరియు రెండవ పదంలో 3 మిగులుతుంది. కాబట్టి లబ్ధము 3p ప్లస్ 2 × 2q ప్లస్ 3 వస్తుంది. మనకి 2 కారణాంకాలు ఏర్పడ్డాయి. ఇవి 2 బీజీయ సమాసాలే. మన జవాబుని మరి ఏ విధంగా సరిచూసుకోవాలి? వ్యతిరేక ప్రక్రియ ద్వారా సరిచూడవచ్చు. 3p ప్లస్ 2 × 2q ప్లస్ 3 = 3p × 2q ప్లస్ 3p × 3 ప్లస్
2 ఇంటూ 2q ప్లస్ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6pq ప్లస్ 9p ప్లస్ 4q ప్లస్ 6. ఈ పదాలని క్రమం మార్చి రాస్తే తిరిగి మనకి మొదటి బహుపదే వస్తుంది. ఇక్కడ 6pq ప్లస్ 6 ప్లస్ 4q ప్లస్ 9p. మనకి వచ్చిన కారణాంకాలు 3p ప్లస్ 2 మరియు 2q ప్లస్ 3ని గుణిస్తే 3p ఇంటూ 2q ప్లస్ 3p ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 2q ప్లస్ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6pq ప్లస్ 9p ప్లస్ 4q ప్లస్ 6 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 6pq ప్లస్ 6 ప్లస్ 4q ప్లస్ 9p. కాబట్టి మన జవాబు సరి అయినదే. ఇది చూడటానికి చాలా కష్టమైనదిగా అనిపిస్తుంది కదా, కానీ కొంత అర్థం చేసుకుని సాధన మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే సులువుగా అనిపిస్తుంది. మరి మరొకసారి ఈ పాఠాన్ని చూసి సాధన చేస్తారు కదూ.